Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? స్టూడెంట్స్, టుడే we learn 10th class social studies chapter 7 important question and answers and quiz. What is the 7th lesson? People and settlement. Very short answer questions. What is the fort name? ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంది, ఆ ఫోర్ట్ నేమ్ ఏంటంటున్నాడు. ప్రతాప్గఢ్ ఫోర్ట్ అంటే ఇది శివాజీ, ఛత్రపతి శివాజీ నిర్మించిన ఫోర్టు. ఇది మనకి మహారాష్ట్రలో ఉంటుంది. డిఫైన్ మెగా సిటీస్. మెగా సిటీస్ అంటే ఏంటి? సిటీస్ హ్యావింగ్ మోర్ దెన్ 10 million పీపుల్. ఎక్కడైతే 1 కోటి మంది కన్నా జనాభా ఉన్న ప్లేస్ని మనం ఏమంటాము? మెగా సిటీస్ అంటాము. వాట్ ఈజ్ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ అంటే పీపుల్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ లివింగ్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. పీపుల్ టౌన్స్లో సిటీస్లో ఉండటాన్ని ఎక్కువగా అంటే ఉండటం పెరిగిపోవటాన్ని మనం అర్బనైజేషన్ అంటాం. అంటే పట్టణ ప్రాంతాలకు ఎక్కువ జనాభా వచ్చి నివసించడాన్ని అర్బనైజేషన్ అంటాం. వాట్ ఆర్ హ్యామ్లెట్స్? హ్యామ్లెట్స్ అంటే ఏంటి అంటే అవి ఒక రెవెన్యూ గ్రామాలు అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్ విత్ ఇన్ ద రెవెన్యూ విలేజ్ ఈజ్ కాల్డ్ హ్యామ్లెట్స్. రెవెన్యూ గ్రామం లోపల ఉన్న కొన్ని ఇళ్ల సముదాయాన్ని హ్యామ్లెట్స్ అంటారు. వాట్ ఈజ్ సెటిల్మెంట్? The way we organized ourselves and our living spaces in place is called settlement. మనం ఉండడానికి ఏర్పాటు చేసుకున్న ఆ స్పేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్మెంట్ అంటారు, అంటే నివాస ప్రాంతం అంటారు. విచ్ సిటీ డస్ ద పిక్చర్ షోస్? ఈ పిక్చర్ అనేది ఏ సిటీని చెప్తుంది అంటే విశాఖపట్నం. మనకి ఈ లెసన్లో విశాఖపట్నం సంబంధించిన ఈ పిక్చర్ రెగ్యులర్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, మనం ఆ పిక్చర్ని గుర్తుపెట్టుకోవాలి. డిఫైన్ మెట్రోపాలిటన్ ఆర్ మిలియన్ ప్లస్ సిటీస్. అంటే మెట్రోపాలిటన్ నగరాలు లేదా 10 లక్షలు దాటిన నగరాలు ఏవి అని. సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 to 10 million ఆర్ కాల్డ్ మెట్రోపాలిటన్ ఆర్ మిలియన్ ప్లస్ సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్. 10 లక్షల నుంచి 1 కోటి జనాభా మధ్య ఉన్న నగరాలను మెట్రోపాలిటన్ సిటీస్ లేదా మిలియన్ ప్లస్ సిటీస్ అంటారనమాట. మనకి చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఏ సెటిల్మెంట్? సెటిల్మెంట్ అంటే అసలు నివాస ప్రాంతం అంటే ఏంటి? ద వే వీ ఆర్గనైజ్డ్ అవర్ సెల్స్ అండ్ అవర్ లివింగ్ స్పేసెస్ ఇన్ ఏ ప్లేస్ ఈజ్ కాల్డ్ సెటిల్మెంట్. The houses may be designed or redesigned. Buildings may be altered. Functions may change. But settlement continues in time and space. ఎంతకాలమైనా అవి అలాగే ఉండిపోతుంది, మిగిలిన ఎన్నైనా మారొచ్చు అన్నాడు. మెనీ బేసిక్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ సైట్, సిచ్యువేషన్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ప్లేస్ అట్రాక్ట్ సెటిల్మెంట్స్ ఇన్ వేరియస్ ప్లేసెస్. ఒక సెటిల్మెంట్ అంటే నివాస ప్రాంతం అంటే దానికి సైటు, ప్రదేశము, పరిస్థితి మరియు దాని యొక్క హిస్టరీ అనేవి మెయిన్గా ఉంటాయని చెప్తున్నారు. వాట్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద సెటిల్మెంట్? ఈ సెటిల్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే, ప్రభావితం చేసే ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఫెర్టైల్ సాయిల్. మనం ఎక్కడైనా నివాసయోగ్యంగా ఉండగలిగే ప్లేస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా, మంచి నేల ఉందా అని చూస్తాం కదా, అది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్న ప్లేసులు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అవకాశాలు కల్పించే ప్లేసులు. అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ద టౌన్ నగరాలను పెంచడం, ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఇవన్నీ అన్నీ కూడా నివాస ప్రాంతానికి యోగ్యంగా ఉంటాయి అన్నమాట. విశాఖపట్నం పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్. వై? విశాఖపట్నం జనాభా బాగా విపరీతంగా పెరుగుతున్నారు, ఎక్కువగా ఎందుకని? విశాఖపట్నం ఈజ్ ఏ సీ పోర్ట్. అది ఒక మనకి నౌకాయానం ఉన్న ప్లేస్ అనమాట, వాడరేవు. ఇట్ హ్యాస్ వెల్ డెవలప్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఇక్కడ మనకి మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. పీపుల్ మైగ్రేట్ వెరీ మచ్ టు విశాఖపట్నం. చుట్టుపక్కల ఏరియా నుంచి ఎక్కువ మంది కూడా విశాఖపట్నానికి వచ్చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ఆర్ మోర్ ఇన్ విశాఖపట్నం. ఎడ్యుకేషనే కానీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలన్నీ కూడా విశాఖపట్నంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాట్ ఈజ్ ఏ సైట్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ సైట్? అంటే ఒక ప్రదేశం అంటే ఏంటి, దానికి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి? సైట్ రిఫర్స్ ఆల్టిట్యూడ్, లేక్స్, రివర్స్, అండర్ గ్రౌండ్ వాటర్, సాయిల్స్, సెక్యూరిటీ, షెల్టర్ ఫ్రమ్ న్యాచురల్ ఫోర్సెస్ ఆఫ్ ద ప్లేస్. సైట్ యొక్క ఫీచర్స్ చూడండి. ఇవన్నీ అంటే మనకి ఎత్తు పల్లాలు ఉండి, అదేవిధంగా సరస్సులు, నదులు, అండర్ గ్రౌండ్ వాటర్, సాయిల్స్, మంచి మట్టి, సెక్యూరిటీ, భద్రత, ఇవన్నీ ఉన్నది ఏదైతే ఉందో వాటిని షెల్టర్, అదే సైట్ అంటారు.
సెక్యూరిటీ అండ్ షెల్టర్ ఫ్రమ్ న్యాచురల్ ఫోర్సెస్ వుడ్ చేంజ్. అవి న్యాచురల్ ఫోర్సెస్ మీద వచ్చి ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. ద ట్రీస్ ఇన్ దిస్ ఏరియా మే బీ కట్ డౌన్, ఎప్పుడైనా చెట్లు అక్కడ నరకబడి ఉంటాయి. వాటర్ రిసోర్సెస్ ఇన్ దిస్ ఏరియా మే బీ పొల్యూటెడ్, ఆ పరిస్థితుల్లో అక్కడ వాటర్ అనేది పొల్యూషన్ అని కూడా అవుతూ ఉంటుంది. వాట్ ఈజ్ సిచ్యువేషన్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద సిచ్యువేషన్. మరి పరిస్థితి అంటే ఏంటి? సిచ్యువేషన్ డిస్క్రైబ్ ద కనెక్షన్స్ విత్ అదర్ ప్లేసెస్. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఆ వేరే ప్లేసులతో కలపటాన్నే పరిస్థితి అంటారు. మరి ఆ సిచ్యువేషన్ ఫీచర్స్ ఏంటంటే ఎట్లా కలుపుతుంది? రోడ్వేస్, రైల్వేస్ వుడ్ డెవలప్ అక్కడ. సో బిల్డింగ్ ఇండస్ట్రియల్స్ వుడ్ ఎస్టాబ్లిష్. డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ బిజినెస్, అంటే వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందటం. వీటన్నిటి ద్వారా ఇవన్నీ అనేవి దాని యొక్క ఫీచర్స్ అన్నమాట, పరిస్థితి యొక్క లక్షణాలు. వాట్ ఈజ్ అర్బనైజేషన్, వాట్ ఆర్ కాజెస్ ఫర్ ఇట్. అర్బనైజేషన్ అంటే ఏంటి, దానికి ఏమి కారణాలు అంటున్నాడు చూడండి. ద మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ ఈజ్ కాల్డ్ అర్బనైజేషన్. పల్లెల నుంచి పట్టణాలకు రావటాన్ని పట్టణీకరణ అంటారు. కాజెస్ ఆఫ్ అర్బనైజేషన్, న్యాచురల్ గ్రోత్, సహజంగానే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఇంక్లూజన్ ఆఫ్ రూరల్ ఏరియాస్ మైగ్రేషన్, అక్కడికి మనకి పల్లె ప్రాంతాల నుంచి రావటం. సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్, అక్కడ మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఏ విధంగా సొల్యూషన్ చేయొచ్చు అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ సేవేజ్ వాటర్. అంటే ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిపోతే ఏంటి సొల్యూషన్స్ అనేది ఇక్కడ మనం ఇది చూడండి, పాయింట్ కిందకు వచ్చి ఉండాల్సింది. ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ సేవేజ్ వాటర్. సో అర్బనైజేషన్ పెరిగినప్పుడు అక్కడ ఏం చేయాలి, మనం వాటర్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చూడాలి. ప్రాపర్ సప్లై ఫర్ డ్రింకింగ్ వాటర్, మంచి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలి. ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కనుక కల్పించి, గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. వైడనింగ్ ఆఫ్ అర్బన్ ఏరియాస్, అంటే బాగా వెడల్పు అంటే ఎక్కువ స్పేస్ ఉండేటట్టు చూడటం. ఇవన్నీ చేయటం వల్ల అర్బన్ ఏరియాస్లో ఉండే ప్రజలు ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. మనకి ఇక్కడ ఒక పాయింట్ చూడండి స్టూడెంట్స్, ఇది మనకి సొల్యూషన్స్ అనేది ఇది ఒక నెక్స్ట్ పాయింట్ అనమాట. దాని కిందకి ఇవి అండర్లైన్ వస్తాయి. ఇక్కడ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ ఇస్ కాల్డ్ అర్బనైజేషన్ అన్నాడు కదా. కాజెస్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది అది, దాని కిందకి 1, 2 పాయింట్స్, తర్వాత ఇవి కింద వస్తాయి అన్నమాట. ఓకేనా. హౌ డస్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా డిఫైన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్. మన భారతదేశ జనాభా లెక్కల ఇది ఏదైతే ఉందో అది మనకి నివాస ప్రాంతాలని ఎన్ని విధాలుగా డివైడ్ చేసిందో చూద్దాం. హౌ డస్ ఇట్ ఆర్గనైజ్ దమ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ సైజ్ అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. ఏ లక్షణాలతో నివాస ప్రాంతాలని విభజించిందనేది చూద్దాం. సెన్సస్ ఆఫ్ ఇండియా క్లాసిఫైస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ సెటిల్మెంట్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ద ఆర్డర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్, అది నివాస ప్రాంతాలని భారతదేశ జనాభా గణన ఏం చేసిందంటే కొన్ని ప్రమాణాలకు ఆధారంగా తీసుకుంది. అందులో మెయిన్ జనాభాని బట్టి ప్లేసుల్ని డివైడ్ చేసింది అనమాట. మెగా సిటీస్ హ్యావింగ్ మోర్ దాన్ 10 million పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, ఢిల్లీ, కోల్కతా అంటే మహానగరాలు, 1 కోటి జనాభాకు మించి ఉన్న నగరాలు అనమాట. అవి మనకి ముంబై ఫస్ట్ ప్లేస్, తర్వాత ఢిల్లీ, కోల్కతా. మెట్రోపాలిటన్ సిటీస్, ఇవి మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. అవి నగరాలు 10 లక్షలు దాటినవి అనమాట. సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 million to 10 million, అంటే 10 లక్షల నుండి 1 కోటి మధ్య అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్. క్లాస్ 3 చూడండి. క్లాస్ 1 సిటీస్ అంటే క్లాస్ 1 నగరాలు. అర్బన్ ఏరియాస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 lakh to 1 million. 1 lakh to 1 million అంటే 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య ఉన్న పట్టణాలు. విశాఖపట్నం, విజయవాడ, మనకి గుంటూరు ఇవన్నీ కూడా వస్తాయి. టౌన్ అంటే పట్టణం. ఆల్ అర్బన్ ఏరియాస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 5,000 to 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపూర్, నూజివేడు, పొన్నూరు ఇంతవరకు ఒకటి. తర్వాత రెవెన్యూ ఆర్ సెన్సస్ విలేజ్, ఏ విలేజ్ విత్ బిహైండ్ బార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చుట్టూ బార్డర్ ఉన్న ప్రాంతాలని విలేజ్ అని అంటారు కదా. సో కంకిపాడు, ఉయ్యూరు, చల్లపల్లి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సెన్సస్ రెవెన్యూ విలేజ్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎరిట్రోపాలిస్ లేదా ఎయిర్పోర్ట్ సిటీ అంటే ఏంటి? The settlements centered around large airports are called ఎరిట్రోపాలిస్ ఆర్ ఎయిర్పోర్ట్ సిటీ. అంటే మనకి ఎయిర్పోర్ట్ చుట్టూ ఉండే నివాస ప్రాంతాలని ఎయిర్పోర్ట్ సిటీస్ అంటారు. ఇన్ అన్ ఎరిట్రోపాలిస్ ద ఎయిర్పోర్ట్ ఫంక్షన్స్ యాజ్ ఎ సిటీ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. దానికి సరౌండింగ్స్ ఉండి దాని మీద హక్కులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫర్ ఎరిట్రోపాలిస్ సిటీస్ ఇన్ ఇండియా, మన ఇండియాలో కనుక ఈ ఎయిర్పోర్ట్ సిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్,
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఫర్ ఎరిట్రోపోలిస్ సిటీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో కనుక చూసినట్లయితే సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ థాయిలాండ్లో ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ యుఏఈ. కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కైరోలో ఉంది ఈజిప్ట్. అండ్ లండన్ హిత్రో ఎయిర్పోర్ట్ లండన్లో ఉంది, అంటే బ్రిటన్లో ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్, క్విజ్ చూద్దామా. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కానిది ఏంటి? అహ్మదాబాద్ అనేది కాదు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ అనేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ సిమ్లా టౌన్ ఈజ్. ప్రజెంట్ సిమ్లా పాపులేషన్ సిమ్లా టౌన్ యొక్క పాపులేషన్ 2 lakhs. ద సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఈజ్. సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అన్నాడు. ఫస్ట్ ఏంటో తెలిస్తే మనకు సెకండ్ ఏంటో తెలుస్తుంది. సెకండ్ వన్ ఢిల్లీ, మరి ఫస్ట్ ముంబై, థర్డ్ వన్ మనకి కోల్కతా. టు అండర్స్టాండ్ సెటిల్మెంట్ వీ నీడ్ టు లుక్ ఎట్ దీస్ బేసిక్ కాన్సెప్ట్స్. మనకి ఒక నివాస ప్రాంతానికి ఉండాల్సిన ఈ లక్షణాలు 3 ఏంటి? అవి బేసిక్గా అంటే ఆల్ ద అబోవ్, సైట్, సిచ్యువేషన్, ద హిస్టరీ ఆఫ్ ద ప్లేస్. ఈ 3 కూడా ఉండాల్సిందే. ప్రతాప్గఢ్ ఈజ్ ఇన్. ఎక్కడుంది ప్రతాప్గఢ్? నేను స్టార్టింగ్లో మీకు చెప్పా కదా. ఎక్కడ? వెరీ గుడ్, మహారాష్ట్ర. ఛత్రపతి శివాజీ గారి కోట అనమాట. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో అర్బన్ పాపులేషన్ ఎంత ఉంది? 33% ఉందంట, అంటే పట్టణ జనాభా 33%. హౌ మెనీ మెగా సిటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో మెగా సిటీస్ ఎన్ని ఉన్నాయి? 3. ఏంటవి? మనం చెప్పుకున్నాం కదా, ముంబై, ఢిల్లీ, కోల్కతా. అకార్డింగ్ టు సెన్సస్ 2011 ద పాపులేషన్ ఆఫ్ విశాఖపట్నం ఈజ్. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్నం జనాభా ఎంత ఉన్నారు? అబౌవ్ 20 lakhs. ఏ విలేజ్ విత్ డిఫైన్డ్ బ్రాడ్ బార్డర్స్ ఈజ్ కాల్డ్. అంటే ఒక బార్డర్స్తో ఉన్న ఆ విలేజ్ని ఏమంటారంటే రెవెన్యూ విలేజ్ ఆర్ సెన్సస్ విలేజ్ అంటారు. హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఎక్కడుంది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లండన్. విచ్ ఈస్ ద రైట్ పేర్? చూడండి, మెగా సిటీ హ్యావింగ్ మోర్ దెన్ 10 million పీపుల్ అంటున్నారు. మెట్రోపాలిటన్ సిటీ హ్యావింగ్ 5 lakhs to 1 million పీపుల్. క్లాస్ 1 సిటీ హ్యావింగ్ 2 lakh to 5 lakhs. టౌన్ హ్యావింగ్ 1 lakh to 2 lakh అంటున్నారు. సో మనకి మ్యాక్సిమం ఆన్సర్ ఫస్ట్ వన్, మెగా సిటీ హ్యావింగ్ మోర్ దెన్ 10 million పీపుల్. ఫైండ్ ద మిస్ మ్యాచ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? హైదరాబాద్, కరెక్టే. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది రాంగ్ అనిపిస్తుందో చూడండి మీకు. తర్వాత సువర్ణ భారతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్, కరెక్ట్. హిత్రో ఎయిర్పోర్ట్ లండన్. మరి ఇక్కడ మనకు తప్పు ఏంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. సో ఇక్కడ కోల్కతా అని వచ్చింది. సారీ, ఆన్సరు కోల్కతాకి రావాలి. మనకి ఇది పైన పడింది. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి ఆన్సర్ వచ్చి బి కరెక్ట్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కోల్కతా కాదు, ఢిల్లీ. ఓకేనా? ఇది ఆన్సర్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. మనకి యూకే, లండన్లో ఉంది. సారీ, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యుఏఈ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెగా సిటీస్? వీటిల్లో మెగా సిటీస్ ఏంటో చూడండి ఒక్కసారి. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, హైదరాబాద్. ఏది? ఢిల్లీ, కోల్కతా అనేవి మెగా సిటీస్. సమ్ విలేజెస్ ఆల్సో హోస్ట్. ఇక్కడ మనకి విలేజెస్ కొన్నిటికి హోస్ట్గా ఉంటాయంట. ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి సంతలు జరుపుతారు కదా, అండ్ యాన్యువల్ ఫెయిర్. డాష్ ఈజ్ ఏ పోర్ట్ సిటీ, మనకు తెలిసిందే. ఏదది? విశాఖపట్నం. లివింగ్ ఇన్ ఆర్ మూవింగ్ ఇన్ టు సిటీస్ అండ్ టౌన్ ఈజ్ డాష్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ. కొంతమందికి
నగరాలలో ఉండటం అనేది ఎలా ఫీల్ అవుతారు? బోన్ అంటే వరంగా ఫీల్ అవుతారనమాట వాళ్ళు. పిహెచ్సి ఆర్ ఇన్, పిహెచ్సి అంటే పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ అంటాం కదా, అవి ఎక్కడ ఉంటాయి? టౌన్స్లోనా, స్మాల్ టౌన్స్లోనా, సిటీస్లోనా, మెట్రోపాలిటన్ సిటీస్లోనా? స్మాల్ టౌన్స్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. మెగా సిటీ ముంబై, మరి చెన్నైని ఏమంటాము మనం? వెరీ గుడ్, మీ అందరికీ తెలిసిందే, మెట్రోపాలిటన్ సిటీ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి ఇక్కడ వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటో చూడండి. సైట్, సిచ్యువేషన్, హిస్టరీ ఆఫ్ ద ప్లేస్, నోమడిక్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ మనకు ఆన్సర్ నోమడిక్ లైఫ్ స్టైల్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? చూసారు, ఒక చిన్న మిస్టేక్ వచ్చింది, మనం దాన్ని కరెక్షన్ చేసుకున్నాం, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.